మీరు చూస్తున్నవి 3 టైప్స్ ఆఫ్ ఇండక్టర్ కాయిల్స్ మాట. వీటిని ఇండక్టర్ కాయిల్ అని పిలుస్తారు, లేదా చోక్ కాయిల్ అని కూడా పిలుస్తారు. ఇదొక టైపు ఇండక్టర్ కాయిల్, ఇదొక టైపు ఇండక్టర్ కాయిల్, ఇదొక టైపు ఇండక్టర్ కాయిల్ మాట. ఈ ఇండక్టర్ కాయిల్స్ని ఎస్ఎంపిఎస్లో ఎందుకు ఉపయోగిస్తారు అన్నది నేను ఇప్పుడు చెప్తాను. ఇది ఎస్ఎంపిఎస్ సర్క్యూట్. ఈ ఎస్ఎంపిఎస్ సర్క్యూట్లో ఇది ఇండక్టర్ కాయిల్. ఇప్పుడు ఈ ఎస్ఎంపిఎస్ ఆన్ చేసినప్పుడు, అంటే ఈ ఎస్ఎంపిఎస్ స్విచ్చింగ్ అవుతున్నప్పుడు, ఈ ఎస్ఎంపిఎస్ ట్రాన్స్ఫార్మర్ నుంచి అనవసరమైన రేడియో ఫ్రీక్వెన్సీ నాయిస్ అన్నది జనరేట్ అవుతుంది. ఆ అనవసరమైన రేడియో ఫ్రీక్వెన్సీ నాయిస్ని ఏసీ లైన్స్కి, అంటే ఈ ఏసీ లైన్ నుంచి 230 volts లైన్ నుంచి వెళ్లకుండా ఈ ఇండక్టర్ కాయిల్ అన్నది ఆ రేడియో ఫ్రీక్వెన్సీ నాయిస్ని సప్రెస్ చేస్తుంది అన్నమాట. ఈ ఎస్ఎంపిఎస్లో ఈ ఇండక్టర్ కాయిల్ లేదు అని అనుకుందాం. ఈ ఇండక్టర్ కాయిల్ లేదనుకుందాం. ఈ ఎస్ఎంపిఎస్ మీ బెడ్రూమ్లో ఉంది, మీ హాల్లో కూడా ఒక రేడియో ఉంది. ఆ రేడియో ఏసీ పవర్ లైన్స్కి కనెక్ట్ అయి ఉందన్నమాట. ఇప్పుడు మీ బెడ్రూమ్లో ఈ ఎస్ఎంపిఎస్ని మీరు ఆన్ చేశారు. ఈ ఎస్ఎంపిఎస్ని ఆన్ చేసినప్పుడు ఈ ఎస్ఎంపిఎస్ స్విచ్చింగ్ అవుతున్నప్పుడు అనవసరమైన రేడియో ఫ్రీక్వెన్సీ నాయిస్ని జనరేట్ చేస్తుంది. ఆ అనవసరమైన రేడియో ఫ్రీక్వెన్సీ నాయిస్ ఈ ఎస్ఎంపిఎస్ నుంచి ఈ ఏసీ లైన్స్లోకి ఎంటర్ అయ్యి ఈ ఏసీ పవర్ లైన్స్ నుంచి ట్రావెల్ చేసి మీ హాల్లో ఉన్న రేడియోలో హమ్ నాయిస్ రావచ్చు అన్నమాట. మీ హాల్లో ఉన్న రేడియోలో హమ్ నాయిస్ అన్నది క్రియేట్ అవుతుంది. అంటే కక్క మన రావడం, లేకపోతే గీ అన్న సౌండ్ రావడం, ఇలాగన్నమాట. ఆ రేడియో ఫ్రీక్వెన్సీ నాయిస్ని ఏసీ లైన్స్లోకి ఎంటర్ అవ్వకుండా ఈ ఇండక్టర్ కాయిల్ అన్నది బ్లాక్ చేస్తుంది అన్నమాట. ఆ రేడియో ఫ్రీక్వెన్సీ నాయిస్ని ఈ ఏసీ పవర్ లైన్స్లోకి ఎంటర్ అవ్వకుండా ఈ ఇండక్టర్ కాయిల్ అన్నది సప్రెస్ చేస్తుంది. ఆ రేడియో ఫ్రీక్వెన్సీ నాయిస్ని సప్రెస్ చేస్తుంది అన్నమాట. ఎంటర్ అవ్వనివ్వదు, ఏసీ పవర్ లైన్స్లోకి ట్రావెల్ చేయనివ్వకుండా ఇక్కడే ఆపేస్తుంది ఈ ఇండక్టర్ కాయిల్. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.